వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. ఇంతకుముందు వరకు అయితే డయాబెటీస్ అసలు రివర్స్ చేయలేము, వన్స్ వస్తే కంప్లీట్గా టాబ్లెట్ పైన ఉండాల్సిందే లైఫ్ లాంగ్ అని ఉంది. ఈజ్ ఇట్ రియల్లీ ట్రూ ఆర్ మార్కెటింగ్ స్టంటా? వీ డోంట్ నో ద రూట్ కాజ్ ఫర్ డయాబెటీస్. దేని వల్ల వస్తుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇట్ వాజ్ ఎ రిచ్ మ్యాన్స్ డిసీజ్. ఒక పర్సన్ ఫుడ్ తిన్న తర్వాత ఆ ఫుడ్ అనేది అబ్జర్వ్ అవుతుంది. స్టమక్ ఈజ్ ద కీ రెగ్యులేటర్. ఒక షుగర్ మాలిక్యూల్ని సెల్లో పంపించడానికి 10 యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్ అవసరం. ప్రీ డయాబెటీస్లో ఉన్నారు, అట్లీస్ట్ డయాబెటీస్ని ఒకప్పుడు కేవలం ఫాస్టింగ్ కోసం ఒకటే ఉంటుండే. అంటే డయాబెటీస్ స్టార్ట్ అయింది, దానివల్ల డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ ఫేజ్లో మనం దాన్ని ట్రీట్ చేస్తే దానివల్ల వచ్చే నష్టాలు ఎక్కువ ఉంటాయి. మీ ప్రోగ్రాంలో అంటే ఏం చేస్తారు, ఎలా ఫాలో అవుతారు, ఎలా రివర్స్ చేస్తారు? ఫస్ట్ వీ హ్యావ్ టు అసెస్ ద పేషెంట్. ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. దెర్ ఆర్ 4 pillars ఆఫ్ డయాబెటీస్. పేషెంట్ ఎలా ఫీల్ అవుతారు అంటే, డూ యూ హ్యావ్ ఎనీ ఎమోషనల్ కనెక్షన్ స్టోరీ? ఒక మదర్ ఉండే సార్, అంటే సమ్ 45-year-old ఫీమేల్. సార్ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి స్టార్టెడ్ క్రై. నేను చెప్పింది చేయండి, మీ హెల్త్ గురించి నాకు వదిలేసేసి. మళ్ళీ చెప్తాను, అంటే నేను ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే దీస్ ఆర్ దట్ మచ్ ఇంపార్టెంట్. హాయ్ అండి, నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. చాలామందికి డయాబెటీస్ ఉంటుంది. డయాబెటీస్ పక్కన పెడితే ఈ కాలంలో ప్రీ డయాబెటీస్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. సో ప్రీ డయాబెటీస్ నుండి డయాబెటీస్కి వెళ్ళడం, డయాబెటీస్ కాస్త కాంప్లికేట్ అవ్వడం, దాని ఎఫెక్ట్ ఆర్గాన్స్ పైన, నర్వ్స్ పైన పడడం, ఇలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కానీ డయాబెటీస్ని ఇన్ని రోజులు రివర్స్ చేయలేము, ఒక్కసారి డయాబెటీస్ వస్తే ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే లైఫ్ లాంగ్ అనే ఒక సీడ్ అనేది నాటుకుపోయింది. కానీ ఇప్పుడు డయాబెటీస్ రివర్సల్ జరుగుతుంది. డాక్టర్ రవికిరణ్ ఫిజిషియన్ గారు ఉన్నారు మన దగ్గర, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ ఫిజిషియన్. సో ఆయన ఆల్మోస్ట్ 2000+ మెంబర్స్కి డయాబెటీస్ని రివర్స్ చేశారు, HbA1cని తగ్గించారు. సో ఎలా చేస్తున్నారు, అసలు ప్రాసెస్ ఏంటి, నిజంగా డయాబెటీస్ రివర్స్ అవుతుందా లేదా అనేది మనం తెలుసుకుందాం. సార్ హాయ్ సార్. హాయ్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ప్లెజర్ ఈజ్ మైన్ సార్. సార్ ఇప్పుడు డయాబెటీస్ ఇంతకుముందు వరకు అయితే డయాబెటీస్ అసలు రివర్స్ చేయలేము, వన్స్ వస్తే కంప్లీట్గా టాబ్లెట్ పైన ఉండాల్సిందే లైఫ్ లాంగ్ అని ఉండే. సో ఇప్పుడు మీరు డయాబెటీస్ని రివర్స్ చేస్తున్నారు. ఈజ్ ఇట్ రియల్లీ ట్రూ ఆర్ మార్కెటింగ్ స్టంటా? ఈజ్ ఇట్ హ్యాపెనింగ్? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సార్. అంటే ఎన్ని రోజులు మనకి ఎలా ఉంటుందంటే వీ డోంట్ నో ద రూట్ కాజ్ ఫర్ డయాబెటీస్. అంటే మనకి ఆ కారణం తెలిసే కొద్దీ అంటే రివర్సల్ కూడా మనకి వచ్చి కూడా లాస్ట్ ఒక 5-10 years కానీ అవ్వలేదు. ఎందుకంటే మనకి ఆ డిసీజ్ పెథాలజీ తెలిసింది, అంటే ప్రాపర్గా దేని వల్ల వస్తుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎలా వెళ్తుంది తెలిసే కొద్దీ రివర్సల్ అనే కాన్సెప్ట్ ఒకటి వచ్చింది. ఇనిషియల్లీ వాట్ యూస్ టు హ్యాపెన్ వాజ్, అంటే ఇట్ వాజ్ ఎ రిచ్ మ్యాన్స్ డిసీజ్. వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ లేకపోవడం, వాటి వల్ల పలు కారణాల వల్ల డయాబెటీస్ వచ్చిందంటే పోకపోయేది. అంటే దే యూజ్ మెడికేషన్స్ లైఫ్ లాంగ్. అంటే పిల్స్ నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్ పెరిగేటివి, పేషెంట్కి ఆ నెంబర్ ఆఫ్ టాబ్లెట్ బర్డెన్ పెరిగేది కానివ్వండి. దే యూస్ టు నాట్ గెట్ ప్రాపర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద డయాబెటీస్. సో లాస్ట్ 5-10 yearsలో దేర్ హ్యావ్ బిన్ ర్యాపిడ్ అడ్వాన్సెస్. అంటే మెడికేషన్స్ నుంచి స్టార్ట్ చేస్తే దేర్ ఆర్ మెనీ చేంజెస్. సో మనకు ఆ డిసీజ్ గురించి ఎక్కువ తెలిసే కొద్దీ మనం దానికి బెటర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయగలిగాం. సో దాంట్లో ఒకటే డయాబెటీస్ రివర్సల్. అంటే ట్రూలీ స్పీకింగ్ డయాబెటీస్ రివర్సల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సింప్లెస్ట్ థింగ్. It only needs a proper guidance and proper discipline for a person to reverse diabetes, and this is not a marketing gimmick. Okay. We have seen patients at HbA1c 11.5, 12 ఉన్న వాళ్ళు ఏం టాబ్లెట్స్ లేకుండా HbA1c 6 దగ్గర మెయింటైన్ చేస్తూ దే ఆర్ లీడింగ్ ఎ ప్రాపర్ లైఫ్ విత్ నో మెడికేషన్స్. అంటే వాళ్ళు కేవలం వాళ్ళ ప్రాపర్ మోటివేషన్ ద్వారా, ప్రాపర్ గైడెన్స్ ద్వారా దే వర్ ఏబుల్ టు రివర్స్ దర్ డయాబెటీస్ కంప్లీట్లీ. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఓకే. సో రోల్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రోల్ ఏంటి డయాబెటీస్లో కానీ ప్రీ డయాబెటీస్లో కానీ? ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్ ఇన్ మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సార్. ఇప్పుడు ఓన్లీ ఒక ఫిజిషియన్గా కాదు, ఇప్పుడు మీరు ఎవరినైనా అడగండి, అంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్న మెజారిటీ ఆఫ్ డాక్టర్స్ ఎవరైనా, జనరల్ సర్జన్ కానివ్వండి, ఆర్థోపెడిషియన్ కానివ్వండి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్, నేమ్ దెమ్,
వాళ్ళు ఇప్పుడు చూస్తున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సెకండరీ టు నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, అంటే డైట్ వల్ల లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వాటిలో డయాబెటీస్ ఇస్ ద మోస్ట్ కామన్. డయాబెటీస్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ వల్ల వాళ్ళే ప్రాబ్లమ్స్ అని చూస్తారు. అంటే కార్డియాలజిస్ట్ దగ్గర వచ్చే కార్డియాక్ స్టెంట్స్ కానివ్వండి, న్యూరాలజిస్ట్ చూసే స్ట్రోక్ కేసెస్ కానివ్వండి, ఆర్థోపెడిషన్ చూస్తే మోకాళ్ళ అరుగుదల, మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడో దగ్గర డయాబెటీస్తో, అంటే డయాబెటీస్ లైఫ్ స్టైల్తో లింక్ అయి ఉన్న డిసీజెస్ ఇవన్నీ. సో వీటన్నిటిలో ఒక ప్రాబ్లం ఏంటిదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. దిస్ ఇస్ ద రూట్ కాజ్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. అంటే యంగ్ ఫీమేల్స్లో పీసీఓఎస్ కానివ్వండి, ఇన్ఫర్టిలిటీ కానివ్వండి, స్కిన్ బ్లాకెనింగ్ కానివ్వండి, ప్యాచెస్ ఓవర్ ద స్కిన్ కానివ్వండి, అన్నీ కూడా అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా, అంటే పడుకున్నప్పుడు వాళ్ళకి శ్వాస సరిగా అందకపోవడం, లంగ్స్ డ్యామేజ్ అవ్వడము, నైట్ అంతా సీపాప్ పెట్టుకోవాల్సిన అవసరం, ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ మూల కారణం ఏంటిదని చూస్తే కనుక ఆల్ ఆర్ లింక్ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో వాట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, వై ఆర్ వి సో మచ్ ఫోకస్డ్ అంటే ఇప్పుడున్న మోడర్న్ మెడిసిన్ డాక్టర్స్ అందరూ కూడా రివర్సల్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ టు రివర్స్ ద లైఫ్ స్టైల్ డిజార్డర్స్. అసలు ఏంటిది అది? సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే సార్, ఒక పర్సన్ ఫుడ్ తిన్న తర్వాత ఆ ఫుడ్ అనేది అబ్జర్వ్ అవుతుంది. అంటే స్టమక్లో అది గ్రైండ్ అవుతుంది, స్టమక్ నుంచి కొద్ది కొద్దిగా చిన్న పేగులోకి ఇంటెస్టైన్లోకి వస్తుంది. ఇంటెస్టైన్లోకి ఫుడ్ వచ్చిందంటే ఇంటెస్టైన్ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ టు అబ్జర్వ్ వాట్ ఎవర్ కమ్స్ టు ఇట్. నీళ్ళు వచ్చినా కానివ్వండి, షుగర్ వచ్చినా కానివ్వండి, ఫ్యాట్ కానివ్వండి, ప్రోటీన్ కానివ్వండి, వాట్ ఎవర్ కమ్స్ ఇన్ టు ద ఇంటెస్టైన్ ఇట్ షుడ్ గెట్ అబ్జర్వ్డ్. స్టమక్ ఇస్ ద కీ రెగ్యులేటర్, అంటే స్టమక్ ఇస్ ద మెయిన్ కీ రెగ్యులేటర్. అంటే ఏ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ని ఎంత మోతాదులో చిన్న పేగులోకి పంపారనేది స్టమక్ డిసైడ్ అవుతుంది. సో మనం ఇచ్చే ఫుడ్ కనుక ప్రాపర్గా స్టమక్లో స్టోర్ అయ్యి మెల్లగా డైజెస్ట్ అయింది అనుకోండి, దాని రిలీజింగ్ టు ద ఇంటెస్టైన్ అండ్ అబ్జార్ప్షన్ ఇన్ ద ఇంటెస్టైన్ ఆల్సో స్లోస్ డౌన్. సో ఏమవుతుందంటే ఇప్పుడు మనకున్న కాలంలో ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్, అంటే మనకి రెడీ టు ఈట్ ఫుడ్స్ కానివ్వండి, ప్యాకెట్ ఫుడ్ కానివ్వండి, వీటన్నిటిలో ఏమవుతుందంటే వాటిని స్టోరేజ్ లైఫ్ స్పాన్ పెంచడానికి, వాటి టేస్ట్ని బెటర్ చేయడానికి సాల్ట్ అండ్ షుగర్ ఆర్ యూజ్డ్ ఇన్ హ్యూమంగస్ క్వాంటిటీస్. అంటే ఒక మనిషికి ఒక రోజులో సరిపోవాల్సిన దానికన్నా కూడా ఒక 3 to 4 times ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం. సో ఆ ఫుడ్ తిన్న తర్వాత ఆ ఫుడ్ అబ్జర్వ్ అవుతుంది, స్మాల్ ఇంటెస్టైన్ నుంచి అబ్జర్వ్ అయిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ నుంచి బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత బ్లడ్లో షుగర్ అనేది స్పైక్ అవుతుంది. నార్మల్గా హ్యూమన్ బీయింగ్స్కి ఎట్లా ఉంటుందంటే ప్రతి కణంకి కూడా షుగర్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఆ సెల్ సర్వే అవ్వడానికి షుగర్ అనేది అవసరం దానికి. అయితే మనకి ఆ షుగర్ అనేది సెల్స్లోకి వెళ్ళడానికి 2 ద్వారాలు ఉంటాయి. ఇప్పుడు ఎట్లయితే ఈ రూమ్కి 2 ద్వారాలు ఉన్నాయో, GLUT4 రిసెప్టర్స్ అని ఒక ద్వారం ద్వారా లోపలికి రావాల్సి వస్తుంది. అది ఇన్సులిన్ ద్వారా యాక్టివేట్ అవుతుంది, ఎక్సైజ్ ద్వారా యాక్టివేట్ అవుతుంది. సో ఐడియల్లీ స్పీకింగ్ ఒక పర్సన్ కొంచెం ఒక క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తిన్న తర్వాత యాక్టివిటీ చేసినాడు అనుకోండి, ఆ షుగర్ అబ్జర్వ్ అవుతుంది. అది బ్లడ్లోకి వచ్చే టైంకి తను యాక్టివిటీ చేయడం వలన ఆ షుగర్ అనేది న్యాచురల్, ఇన్సులిన్ రిక్వైర్మెంట్ లేకుండా సెల్స్లోకి వెళ్ళిపోయి సెల్స్ యూటిలైజ్ చేసుకోవడము, దట్ ఈస్ అ న్యాచురల్ నార్మల్ సైకిల్. బట్ వెన్ ఎవర్ దెర్ ఇస్ అన్ అబ్నార్మాలిటీ హియర్, అంటే మనం ఎక్కువ తిని యాక్టివిటీ చేయకుండా ఉన్నాం అనుకోండి, ఆ షుగర్ అంతా బ్లడ్లో రేజ్ అవుతుంది. రేజ్ అయిన తర్వాత అది షుగర్ బ్లడ్లో ఉండకూడదు, దట్ విల్ డ్యామేజ్ ఆర్గన్స్. కాబట్టి బాడీ ఈజ్ ఫోర్స్డ్ టు రిమూవ్ దట్ షుగర్. ఎలా రిమూవ్ చేస్తుంది? మజిల్లో కన్నా పుష్ చేస్తుంది, సెల్స్లో కన్నా పుష్ చేస్తుంది, లివర్లో కన్నా పుష్ చేస్తుంది. లివర్లోకి ఎక్కువ పుష్ అయినప్పుడు దాన్నే మనం ఫ్యాటీ లివర్ అంటాం. మజిల్స్లోకి ఎక్కువ బలవంతంగా పుష్ చేయడానికి పోయినప్పుడు ఏమంటే మజిల్స్ విల్ స్టార్ట్ రెసిస్టింగ్ ఇట్. అంటే ఒక ఇన్సులిన్ ఒక యూనిట్ ఆఫ్ షుగర్ని మజిల్లోకి పంపించాలి. నార్మల్ వాళ్ళలో ఎక్కువ రిపీటెడ్గా అంటే వాళ్ళు యాక్టివిటీ చేయకపోవడం వల్ల షుగర్ కంటిన్యూస్ స్పైక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక యూనిట్ ఆఫ్ షుగర్ని పుష్ చేయడానికి 2 units ఆఫ్ ఇన్సులిన్ అవసరం పడుతుంది. బికాస్ వీఆర్ నాట్ యూటిలైజింగ్ షుగర్ న్యాచురల్లీ. అంటే మనం యాక్టివిటీ చేయకపోవడం వల్ల ఇన్సులిన్కి ఓవర్ టైం అవ్వడం వల్ల ఇన్సులిన్ పని పెరుగుతుంది. ఇన్సులిన్ పుష్ చేసి ఈ మజిల్ అనేది దానికి రెస్పాండ్ అవ్వడం అయిపోతుంది. దట్స్ నార్మల్ నేచర్. అంటే మనం ఏదైనా ఒక కంటిన్యూస్ రిపీటెడ్ స్టిమ్యులస్ ఇస్తే దానికి రెస్పాండ్ అవ్వడం అయిపోతుంది. సో ఇన్సులిన్ అనేది టూ యూనిట్స్ ఉంటుంది, కానీ ఒకటే యూనిట్ షుగర్ని సెల్లోకి పుష్ చేయగలుగుతుంది. సో దిస్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ప్రీ డయాబెటీస్లో స్టార్ట్ అవుతుంది. అది పెరిగి ఒకనొక ఏంటంటే ఒక షుగర్ మాలిక్యూల్ని సెల్లోకి పంపించడానికి 10 units ఆఫ్ ఇన్సులిన్ అవసరం పడుతుంది. నార్మల్గా 2 కావాల్సినవి, ఒకటి కావాల్సింది ప్రీ డయాబెటీస్లో 2 కాస్త 10 అవుతుంది. ఏంటంటే మనం అదే కనుక యాక్టివిటీ చేసామనుకోండి, ఆ ఇన్సులిన్ రిక్వైర్మెంట్ లేకుండానే సెల్లోకి షుగర్ వెళ్ళిపోతుంది. సో ఇన్సులిన్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. మన డయాబెటీస్ రివర్సల్ అంటే ఇదే. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ ఎక్కువ అయినప్పటికీ దాని పని అనేది సరిగా అవ్వట్లేదు. అంటే అది పని చేయడానికి ప్రయత్నం చేస్తుంది, బాడీ రెస్పాండ్ అవ్వదు, దాని మాట వినట్లేదు. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ రెండు తప్పిదాలు జరిగినాయి. ఒకటేమో బ్లడ్ షుగర్ ఎప్పుడు పర్సెంట్గా హై ఉండడం, దాంతోపాటు
ఇన్సులిన్ దానిపైన చేయలేకపోవడం. ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం ఎక్కువ అవడం వలన మనకి డయాబెటీస్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ ద పార్ట్ అంతే. ఇప్పుడు మనకి హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, ఒబిసిటీ, డయాబెటీస్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా, పీసీఓఎస్ ఇవన్నీ కూడా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వాళ్ళ ద్వారానే వస్తాయి. సో మన ట్రీట్మెంట్, మన రివర్సల్ ట్రీట్మెంట్ ఏంటిదంటే ఈ ఎక్స్ట్రా షుగర్ని తగ్గిస్తూ ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాం. ఎలా పెంచుతాం ఇన్సులిన్ సెన్సిటివిటీ? దాని స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది అంటే మనం డైట్ కూడా ఏంటంటే బాడీ ఈ వ్యత్యాసానికి అలవాటు పడిపోయి ఉంటుంది. మనం సడన్గా నార్మలైజ్ చేస్తే బాడీ తీసుకోలేదు. షుగర్స్ తక్కువ అవుతాయి, వాళ్ళని ఎక్కువ నడిపించామనుకోండి మజిల్ డ్యామేజ్ వల్ల మల్టిపుల్ కాంప్లికేషన్స్ వస్తాయి. సో రివర్సల్ ప్రోగ్రామ్ అంటే ఒక 2 to 3 months వీ గైడ్ ద పేషెంట్ వెరీ ప్రాపర్లీ. అంటే వాళ్ళ కార్బోహైడ్రేట్స్ స్లోగా తగ్గించుకుంటూ వచ్చి వాళ్ళ ఇన్సులిన్ సెన్సిటివిటీని, యాక్టివిటీని పెంచుకుంటూ వెళ్ళి వాళ్ళని రెండింటిని సమాంతరంగా చేస్తే ఆటోమేటిక్గా డయాబెటీస్ రివర్సల్ అవుతుంది. దర్ ఇస్ నో రాకెట్ సైన్స్ బిహైండ్ ఇట్. అంటే మన ఇన్పుట్ని అవుట్పుట్ని మనం మ్యాచ్ చేయాలంటే దట్ ఈస్ అంటే అక్కడ మేము గైడ్ చేయగలుగుతాం పేషెంట్స్. అంటే వీ గైడ్ దెమ్, అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ కానివ్వండి, ఆ తీసుకునే పోర్షన్ కంట్రోల్ కానీ అన్ని గైడ్ చేస్తూ మనం చేయగలుగుతాం. సో రివర్సల్ ఎట్లా అవుతుంది అంటే వన్స్ అంటే వాళ్ళు కొంచెం రెస్ట్రిక్ట్ చేస్తూ వచ్చే కొద్దీ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాం. వాట్ ఆర్ ద న్యాచురల్ మెథడ్స్ టు ఇంక్రీజ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ? దట్ ఈస్ ద మెయిన్ థింగ్. దెర్ ఆర్ 2 types of exercises. One is cardiovascular exercises which utilize the sugars present in the body. Next thing is resistance training. రెసిస్టెన్స్ ట్రైనింగ్ గురించి చెప్పాలి అంటే మజిల్కి ఒక పేరు ఉంటుంది, గ్లూకోజ్ సింక్ అంటాం. మనం ఎలా అయితే వాటర్ ఓపెన్ చేసి సింక్లో నుంచి మొత్తం వాటర్ వెళ్ళిపోతే మజిల్ ఈస్ ద గ్లూకోజ్ సింక్ ఫర్ ద బాడీ. మనం ఎక్కువ తిన్నా కానివ్వండి, తక్కువ తిన్నా కానివ్వండి, మెజారిటీ ఆఫ్ ద షుగర్స్ ఆర్ యూటిలైజ్ బై ద మజిల్స్. సో మజిల్ ఎంత బల్క్ ఉంటే అంత ఎక్కువ షుగర్ యూటిలైజ్ చేస్తుంది. ఇప్పుడు ఒక క్రూడ్ నెంబర్స్ చెప్పాలంటే ఒక నార్మల్ పర్సన్ ఉన్నాడు, 70 kilos అడల్ట్ ఉన్నాడు, తనలో 30 kilos మజిల్, 30 kilos ఫ్యాట్ ఉందనుకోండి. ఆ 30 kilos మజిల్ యూజ్ చేసే షుగర్ కన్నా అదే 70 kilos అడల్ట్తో 60 kilos మజిల్, 10 kilos ఫ్యాట్ ఉంటే వాళ్ళ షుగర్ యూటిలైజేషన్ రెస్ట్ అంటే ఇట్లా కూర్చొని కూడా యూటిలైజేషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మజిల్ సర్వైవ్ అవ్వడానికి షుగర్స్ని కంటిన్యూస్గా యూటిలైజ్ చేస్తూనే ఉంటుంది. సో రెసిస్టెన్స్ ట్రైనింగ్లో మనకి మజిల్ క్వాంటిటీ పెరుగుతుంది. ఆ పెరిగిన మజిల్ క్వాంటిటీ కనుక కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ చేస్తే ఎక్స్పోనెన్షియల్గా షుగర్ యూటిలైజ్ చేస్తుంది. అంటే మనం కేవలం కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ చేస్తే మజిల్ కొంచెమే మజిల్ ఉంటుంది, అది మాత్రం యూటిలైజ్ చేస్తారు. రెసిస్టెన్స్ ట్రైనింగ్ విత్ కార్డియోవాస్కులర్ యాక్టివిటీ చేస్తే ఉన్న మజిల్ క్వాంటిటీ పెరుగుతుంది అండ్ ఆ ఎక్కువ మజిల్ ఎక్కువ షుగర్ని యూటిలైజ్ చేస్తుంది. సో ద సైన్స్ బిహైండ్ వన్ వెయిట్ లిఫ్టింగ్ అండ్ కార్డియోవాస్కులర్ రెండు కలిపి చేస్తే వెయిట్ లిఫ్టింగ్తో మజిల్ బల్క్ వస్తుంది, కార్డియోతో ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ దట్ మజిల్ యూటిలైజేషన్ పెరుగుతుంది, షుగర్ యూటిలైజేషన్ ఆర్ కార్బోహైడ్రేట్. అప్పుడు డెఫినెట్లీ ఇన్సులిన్ సెన్సిటివ్ పెరుగుతుంది. అంటే ఏంటంటే మళ్ళీ ఒక యూనిట్ ఆఫ్ ఇన్సులిన్, ఒక యూనిట్ ఆఫ్ షుగర్ని సెల్లోకి పంపించే కెపాసిటీ దాకా వస్తుంది. దట్ ఈస్ డయాబెటీస్ రివర్సల్. సో ఏంటంటే మనకి ఏంటంటే ఒకటేసారి అన్ని ఒకటేసారి అవ్వవు కదా సార్. అంటే రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే అంటాం. సో ఇది కూడా అంతే. అంటే మనం ఎన్నో రోజులు డ్యామేజ్లో జరిగిన ప్రాబ్లం ఏంటంటే సమ్ 10-20 yearsలో మెల్లమెల్ల హై షుగర్స్ మెయింటైన్ అవుతూ ఉండడము, ఆ ఇన్సులిన్ సెన్సిటివిటీ మెల్లమెల్ల తగ్గిపోతుండడం వల్ల వచ్చిన డిఫరెన్సెస్. సో ప్రాపర్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్లోకి వెళ్తే ఒక 2 to 3 months యూ సీ ద బెస్ట్ రిజల్ట్స్. అంటే మ్యాక్సిమం రిజల్ట్స్ కాదు కానీ బెస్ట్ రిజల్ట్స్ కనబడతాయి. తర్వాత మనం అట్లా మెయింటైన్ చేసుకుంటే వీ కెన్ డెఫినెట్లీ డూ డయాబెటీస్ రివర్సల్. నాట్ ఓన్లీ డయాబెటీస్ రివర్సల్, ఒక పర్సన్ ఒక 80 years హెల్తీగా ఉండాలి అంటే ఈ జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే మన డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రాంలోకి వస్తే వాళ్ళకి ఆ ఉన్న ప్రాబ్లం తగ్గుతుంది. లేని వాళ్ళు ఆ లైఫ్ స్టైల్ అవలంబించుకుంటే వాళ్ళకి రేపటి ప్రాబ్లం రాకుండా ఉండగలుగుతారు. ట్రూ. సో ఎలాంటి బ్లడ్ టెస్ట్ ఉంటాయి సార్ నార్మల్గా? ఈ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ప్రీ డయాబెటీస్లో ఉన్నారు, అట్లీస్ట్ డయాబెటీస్ని ఎర్లీగా రికగ్నైజ్ చేసే బ్లడ్ టెస్ట్? సార్ బ్లడ్ టెస్ట్లో కూడా ర్యాపిడ్ అడ్వాన్సెస్ జరుగుతున్నాయి సార్. అంటే ఒకప్పుడు కేవలం ఫాస్టింగ్ పోస్ట్ నుంచి ఒకటే ఉంటుండే, ఇప్పుడు HbA1c వచ్చేసింది, C పెప్టైడ్ లెవెల్స్, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్, ఫర్దర్ కొత్త టెస్ట్లు చాలా వస్తున్నాయి. అయితే మనకి ప్రాక్టికల్ యూసేజ్లో అంటే ఒక లేమ్యాన్కి ఎటువంటి పరీక్షలు చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుందని మనకి ఇప్పుడు తెలుసుకుంటాం. అయితే అందరికీ తెలిసిందే ఫాస్టింగ్, పోస్ట్ లంచ్. ఫాస్టింగ్లో లెస్ దాన్ 125 ఉండాల్సి వస్తుంది, పోస్ట్ లంచ్ లెస్ దాన్ 180 వరకు ఉంటే సరిపోతుంది. దట్ ఈస్ అంటే ప్రీ డయాబెటిక్. నార్మల్గా అయితే లెస్ దాన్ 110, లెస్ దాన్ 140. అంటే ఒక పర్సన్కి షుగర్స్ కనుక లెస్ దాన్ 110 నుండి తినకముందు, తిన్న తర్వాత లెస్ దాన్ 140 ఉంటే దట్స్ నార్మల్. If it is between 110 to 125 in the fasting and 140 to 180 in the post lunch, that is pre-diabetic. But more than 180 and more than 125 is diabetic. So వీటితో అలానే ఇదే టెస్ట్ మనకి HbA1cలో కూడా ఉంటుంది. వాట్ ఈస్ HbA1c? HbA1c ఏంటంటే సార్, అంటే మన రెడ్ బ్లడ్ సెల్స్ షుగర్ని డైలీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. సో మన బ్లడ్లో షుగర్ ఎంత ఉంటుందో మన HbA1c వాల్యూస్ అంత హై ఉంటాయి.
సో వీటిది ఏంటంటే వీటితో అడ్వాంటేజ్ ఏంటి అంటే వైఆర్వి అడ్వైజింగ్ హెచ్బివన్సీ ఆల్సో అంటే మనకి ఫాస్టింగ్ పోస్ట్ నుంచి టెంపరీగా చెప్తుంది అంటే ఆ టైంలో ఎంత షుగర్ ఉందో తెలుస్తుంది. అంటే ముందు రోజు మనం ఎక్కువ తిన్నా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ తిన్నా ఉండొచ్చు, మనకు తెలియకుండా ఏదైనా యాక్టివిటీ చేసినా తగ్గుతుండొచ్చు. సో వేరియేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి వి డెవలప్ హెచ్బివన్సీ. హెచ్బివన్సీలో కూడా చాలా మందికి ఏంటంటే చాలా మంది తప్పు ఇంటర్ప్రిట్ చేస్తారు. 6.4 to 7 అంటే ఏం కాదు. వీ హ్యావ్ టు నో ద ఎగ్జాక్ట్ వాల్యూస్. హెచ్బివన్సీ ఆఫ్ వాల్యూ less than 5.7 ఈజ్ నార్మల్. less than 5.7 దట్ టు స్టాండర్డైజ్. అంటే చాలా వరకు హెచ్బివన్సీ వాల్యూస్ తప్పు వస్తున్నాయి సార్, అవి రాకూడదు. అంటే మనకి రిఫరెన్స్ వాల్యూస్ 5.7, 6.4, 7 ఈ 3 రిఫరెన్స్ వాల్యూస్ ఉంటేనే ఆ హెచ్బివన్సీ వాల్యూ కరెక్ట్. ఓల్డర్ మెథడ్స్ ఎట్లుంటుంది అంటే 5 to 6, 6 to 7, 7 to 8 ఉంటే దోస్ ఆర్ డిస్కార్డెడ్ నౌ. అంటే ఏ స్టాండర్డైజ్ గైడ్లైన్స్ కూడా దాన్ని అడ్వైజ్ చేయట్లేదు. మీ హెచ్బివన్సీ రిపోర్ట్ చూసుకోండి, దాంట్లో కనుక 5.7, 6.4, 7 ఈ వాల్యూస్ కనబడలేదంటే ఆ హెచ్బివన్సీ వాల్యూ మనం ఇంటర్ప్రిట్ చేయలేము. దీస్ ఆర్ స్టాండర్డైజ్ వాల్యూస్. less than 5.7 నార్మల్, 5.7 to 6.4 ప్రీ డయాబెటిక్. అంటే డయాబెటీస్ స్టార్ట్ అయింది, దానివల్ల డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది, కానీ ఆ ఫేజ్లో మనం దాన్ని ట్రీట్ చేస్తే దానివల్ల వచ్చే నష్టాలు ఎక్కువ ఉంటాయి. సో 5.7 to 6.4 is ప్రీ డయాబెటిక్, 6.4 to 7 is డయాబెటీస్ అండర్ కంట్రోల్. మోర్ దాన్ 6.4 ఈజ్ డయాబెటీస్ అండర్ కంట్రోల్. అసలు ఈ డయాబెటీస్ అనే కంట్రోల్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే వై ఈజ్ దట్ కాన్సెప్ట్? ఏమవుతుందంటే సార్, మనం ఇచ్చే ప్రతి ట్రీట్మెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్రతి మెడికేషన్ కానీ దేనికైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో హెచ్బివన్సీ ఆఫ్ less than 6.4కి పేషెంట్గా మనం ట్రీట్ చేసామనుకోండి, మనం ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని మనం వాళ్ళకి అడ్వైస్ చేయాలి. ట్రీట్మెంట్ అంటే యూ మీన్ టు సే టాబ్లెట్స్, మెడికేషన్స్, నాట్ డైట్ అండ్ లైఫ్ స్టైల్, ఓన్లీ టాబ్లెట్స్. ఏదో పిల్స్ ఉంటాయో మనం 6.4 కన్నా హెచ్బివన్సీ తక్కువ ఉన్న వాళ్ళకి టాబ్లెట్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళకి జరిగే లాభం ఎక్కువ ఉండదు. అంటే వాళ్ళకి ఆ టాబ్లెట్ వల్ల వచ్చే లాభం ఎక్కువ ఉండదు. సో వాళ్ళకి అడ్వైజ్ చేయాలి. 6.4 to 7 బేస్డ్ ఆన్ దర్ ఏజ్. ఇప్పుడు యంగ్ ఉన్నారు అనుకోండి, 40 years ఉన్నారు అనుకోండి, ఈజ్ అట్లీస్ట్ 30 to 40 years ఆఫ్ లైఫ్ అహెడ్ ఆఫ్ హిమ్. వాళ్ళకి కనుక 6.4 to 7 ఉందనుకోండి, వాళ్ళకి దానివల్ల డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. దెర్ ఆర్ సమ్ స్టడీస్ వేర్ ఈవెన్ ఇన్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఆల్సో నరాలు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని స్టడీస్ ఉన్నాయి. సో 6.4 to 7 ఇఫ్ ఈస్ యంగ్ మేల్, we advise him to go for strict diet and lifestyle changes. అప్పటికి అవ్వకపోతే there are patients where we treat for even 6.4 to 7 also. ఓకే. అదే కేసు ఎల్డర్లీ ఉన్నారనుకోండి, ఒక 70 years అట్లా వచ్చారనుకోండి, 6.4 to 7 మనం ట్రీట్ చేయం. ఈవెన్ సమ్ టైమ్స్ 7 పైన కూడా మీరు రిలాక్స్ ద పేషెంట్, అంటే ఎక్కువ ట్రీట్ చేయం. ఎందుకంటే మనం మిగతా కోమోడ్స్ అన్నీ చూసుకొని దాన్ని బట్టి ఇంటర్ప్రిట్ చేయాల్సి వస్తుంది. సో ఒక 80 ఉన్నారు, ఆల్రెడీ కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంకొక ప్రాబ్లం అనుకోండి, హెచ్బివన్సీ మనం 7.5 దాకా కూడా వదిలేస్తాం దాన్ని. ఎందుకంటే తనకి మనం ట్రీట్ చేస్తే వచ్చే నష్టం ఎక్కువ ఉందంటే మనం ట్రీట్ చేయాలి. సో ఏంటిదంటే హెచ్బివన్సీ ఇస్ నాట్ జస్ట్ అ నెంబర్. మీరు ఆ వాల్యూ చూసుకొని కేవలం నెంబర్ అనుకోవద్దు. మీ ఏజ్ ఏంటిది, మీరు చేసే పని ఏంటిది, మీ ఫ్యామిలీ హిస్టరీ ఎట్లా ఉంది, పేరెంట్స్ ఎలా ఉన్నారు, అంటే బ్లడ్ మేనమామలు మేనత్త వాళ్ళ హెల్త్ ఎట్లా ఉంది, వాళ్ళు ఏమైనా సఫర్ అవుతున్నారో దాన్ని బట్టి, మీ లైఫ్ స్టైల్ని బట్టి వీ హ్యావ్ టు ఇంటర్వ్యూ వెరీ కేర్ఫుల్లీ. సో ఏ పేషెంట్కి మెడికేషన్స్ ఇవ్వాలి, ఎవరికి లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పాలి. సో ఏజ్ ఎక్కువగా ఉండి హెచ్బివన్సీ ఓకే 6.7 to 7 వరకు ఉన్నా అంతగా 7 ఉంది అని స్టార్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఏంటంటే సార్, ద రిపోర్ట్ షుడ్ బి ఇంటర్ప్రిటెడ్ వెరీ కేర్ఫుల్లీ. అంటే మనం కేవలం ఆ నెంబర్ని చూసి యంగ్ పేషెంట్కి వదిలేయకూడదు, ఎల్డర్లీ పేషెంట్ అగ్రెసివ్గా ట్రీట్ చేయడం, అది దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. హెచ్బివన్సీ కాకుండా నెక్స్ట్ వచ్చినవి కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సార్. దిస్ ఇస్ ద లేటెస్ట్ అడ్వాన్స్. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ వాడుకలోకి వచ్చేసేసింది. అంటే ఒక ప్యాచ్ పెడతాము, మనకి స్కిన్ కింద పెట్టేస్తాము, ఒక 14 days మనకి అది ఎవ్రీ 15 minutes ఒకసారి మన బ్లడ్ షుగర్ ఎంత ఉందో అది రికార్డ్ చేస్తుంది పెయిన్లెస్గా. చాలా మంది సీజీఎం పెయిన్ఫుల్ అనుకుంటారు, పెయిన్ ఉండదు. మీకు పెట్టేటప్పుడు అది సింపుల్ ప్రిక్లా ఉంటుంది అంతే, అని పెయిన్ ఉండదు. మీకు 14 days ఎవ్రీ 15 minutes ఒకసారి, అంటే 14 days మీకు అంటే ఏ టైంలో పెరుగుతుంది, ఏ తింటే పెరుగుతుంది, అసలు మీరు ఎట్లా రెస్పాండ్ అవుతుంది, మీరు పడుకున్నప్పుడు ఎంత తక్కువ ఉంటుంది, ఎంత పెరుగుతుంది, లంచ్లో తప్పు ఉందా, మనం చేసే లంచ్లో తప్పు ఉందా, డిన్నర్లో తప్పు ఉందా, మొత్తం ఎగ్జాక్ట్ పిక్చర్ తెలిసిపోతుంది. అంటే అదేంటి ఒక షీట్ లాగా వస్తుందా? కంప్యూటరైజ్ సార్, మొత్తం కంప్యూటరైజ్డ్, మొత్తం డిజిటల్, అంతే. ఎవ్రీథింగ్ ఇస్ డిజిటల్, దెర్ ఇస్ నథింగ్ అంటే కంపెనీ లేదు. ఫోన్లో అప్డేట్ వస్తుంటుంది. కొన్ని కంపెనీస్ డైరెక్ట్ వాళ్ళ డాక్టర్కి అఫిలియేట్ అయిపోతాయి. ఇప్పుడు నా పేషెంట్స్కి కొన్ని కంపెనీస్ నా పేషెంట్కి సీజీఎం పెడుతుంది, వాళ్ళకి రిపోర్ట్ ఇస్తుంది, నాకు కూడా రిపోర్ట్ ఇస్తుంది. అంటే నాకు కూడా ఏంటంటే వాళ్ళు 14 days తర్వాత వచ్చి చూడడం కాదు, వాళ్ళ రిపోర్ట్ వస్తుంది, నేను ఎవ్రీడే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అట్లా మాకు 10 members ఉంటారు, వాళ్ళని చూసుకుంటూ ఉంటాం. వాళ్ళకి ఏమైనా మెసేజ్ పెడతాం, సార్ ఇక్కడ తప్పు వస్తుంది, ఇక్కడ మీరు మార్చుకోవాల్సి వస్తుంది, ఇలా మార్చుకోవాల్సి వస్తుంది. అంటే గాన్ ఆర్ దోస్ డేస్ వేర్ వీ వెయిట్ 4 to 6 weeks టు కౌన్సిల్ ద పేషెంట్. సీజీఎంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఇవాళ ఇప్పుడు రిజల్ట్ వస్తుంది, సార్ ఈ ఫుడ్ తిన్నారు సార్, ఈ ఫుడ్ వల్ల ప్రాబ్లం అనిపిస్తుంది, దీన్ని రెడ్యూస్ చేసుకోండి. ఈ ఫుడ్ తిన్నారు, దీని తర్వాత వాకింగ్ చేయనట్టున్నారు, అందుకే ఎక్కువ వచ్చింది. ఏంటంటే
రియల్ టైం అంటే ఇంకా అంటే ఏంటంటే వాళ్ళకి 14 days లోపల ప్రాపర్ యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళకి ఏ ఫుడ్ పడుతుంది, ఏ ఫుడ్ పడట్లేదు, ఏ ఫుడ్ ఎంత క్వాంటిటీ తినాల్సి వస్తుంది, ఎట్లా వాకింగ్ చేయాల్సి వస్తుంది. అంటే కాస్ట్ ఎలా ఉంటుంది అండి? సార్ కాస్ట్ ఇస్ ఆల్సో రీజనబుల్ సార్. అంటే మీకు 14 daysకి సమ్ 6,000 6,500 అట్లా ఉంటుంది. అండ్ దట్ ఇస్ వాల్యూ అంటే ఇట్ హ్యాడ్స్ సో మచ్ వాల్యూ టు అవర్ లైఫ్. అంటే ఏంటంటే మీకు 6,000 చూస్తున్నారు కానివ్వండి, తర్వాత ఒక 14 days కనుక మనకు ప్రాపర్ లైఫ్ స్టైల్ సెట్ అయింది అనుకోండి, తర్వాత ఇంకా మనకి మళ్ళీ అవసరం లేదు. అంటే వీ కెన్ ప్రాపర్లీ రియల్ టైంలో మనం కంట్రోల్ చేస్తూనే ఉండొచ్చు. అండ్ యువర్ డాక్టర్ విల్ హ్యావ్ ద బెస్ట్ అడ్వాంటేజ్. ఎందుకంటే తనకి తెలుస్తుంటుంది అంటే మీరు ఏం తిన్నారు, అప్పుడే మెసేజ్ పెట్టేస్తాం, సార్ ఏం తిన్నారు ఇప్పుడు, సరే ఈ పలానా ఫుడ్ తిన్నాను, అయ్యో మీరు అది తినకండి, తిన్నదాన్ని రెడ్యూస్ చేయండి, ఈ ఫుడ్ మిల్లెట్స్ తిన్నారు మంచి కంట్రోల్ ఉంది, సార్ దీని క్వాంటిటీని పెంచండి, ఇదే క్వాంటిటీని మళ్ళీ రిపీట్ చేయండి. వీ హ్యావ్ సీన్ పేషెంట్స్. ఇప్పుడు మేము ఎవరికి వాడుతున్నాం సీజీఎం అంటే మెయిన్ ఎవరికి పూజ చేస్తామంటే లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్ ఉండి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి. అంటే ఓకే, అంటే ఒక 20 years డయాబెటీస్ ఉండి వాళ్ళు ఇన్సులిన్ మీదకి వచ్చేసి ఉంటారు. ఇన్సులిన్ మీద ఫ్లక్చువేట్ అవుతుంది, వాళ్ళకి ఎంత ఇన్సులిన్ వాడాలో తెలియట్లేదు, ఒకసారి చల్ల చెమటలు పడుతున్నాయి, షుగర్ డౌన్ అవుతుందో తెలియట్లేదు. అంటే లో హైపోగ్లైసిమియా రాకుండా ఉండాలంటే అది వాడతాం. నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్కి వాడతాం. బికాస్ ప్రెగ్నెన్సీ ఈజ్ వన్ కండిషన్ వేర్ మెటర్నల్ డయాబెటీస్ అంటే మదర్కి ఏం ప్రాబ్లం అవ్వదు, బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. సో చిల్డ్రన్కి కంపల్సరీ సీజిఎం అంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ సీజిఎం ఎంకరేజ్ చేస్తాం. 1 cycle ఆఫ్ సీజిఎం విల్ డూ లాట్ ఆఫ్ చేంజెస్. ఎందుకంటే సార్ పేషెంట్ విల్ నో వాట్స్ హ్యాపెనింగ్ విత్ హిమ్. అంటే తనకు తెలుస్తుంది అంటే దేనివల్ల ఏమవుతుంది, హీఈస్ మోర్ మోటివేటెడ్. ఓహో దీనివల్ల పెరిగిందా, దీన్ని జాగ్రత్త పడండి అంటే ఇట్ హెల్ప్ దెమ్ మోటివేట్ టు కంట్రోల్. ప్రాపర్ డాక్టర్ గైడెన్స్ విత్ సీజిఎం విల్ హెల్ప్ ఇన్ మేకింగ్ బిహేవియరల్ చేంజెస్. సీజిఎం ఒక్కసారి ఓన్లీ 14 days వాడొచ్చు, మళ్ళీ కంటిన్యూస్ పెట్టుకోవచ్చు సార్. ఇంకా అంటే there are some multiple days వేరే 3 months 6 months కూడా ఇస్తున్నాయి. కానీ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఏముండదు సార్. ఏముంటే కొంతమందికి అది ఇరిటేషన్ లాగా అనిపిస్తుంది. సో 14 days కానీ అవసరం లేదు. అంటే ఒక 14 days పెట్టుకున్న తర్వాత ప్రాబ్లమ్ వాళ్ళకి 2-3 months తర్వాత మళ్ళీ చూసుకోవాలి. బట్ మెజారిటీ అవసరం రాదు మనకి. బికాస్ పేషెంట్ బికమ్స్ మోటివేటెడ్. అంటే వాళ్ళకి కనబడుతుంటుంది కాబట్టి వాళ్ళు టెన్షన్ కనబడుతుంటే మాక్సిమం మళ్ళీ అవసరం రాదు. నేను ఇప్పటికి ఒక 40-50 patients పెట్టాను సార్. ఒక్కరికే 2వ సారి పెట్టాల్సి వచ్చింది, ఇంకెవరికి అవసరం రాదు. దాని కంట్రోలింగ్ వెల్ అండ్ గుడ్. ఓకే, సీజన్ తర్వాత ఇంకా మల్టిపుల్ టెస్ట్ ఉంటాయి, అడ్వాన్స్ టెస్ట్ ఉంటాయి, సి పెప్టైడ్ లెవెల్స్ అని అవన్నీ చాలా పలానా ఉంటాయి. కానీ అవన్నీ ఓన్లీ స్పెసిఫిక్ కండిషన్స్లోనే వాడతాం. అంటే రోల్ ఆఫ్ సి పెప్టైడ్ ఏముంటుంది సార్? గుడ్ క్వశ్చన్ సార్. అంటే సి పెప్టైడ్ ఎవరికి చేయిస్తాము? అసలుకైతే మన బాడీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు 1 unit ఆఫ్ ఇన్సులిన్తో పాటు 1 unit ఆఫ్ సి పెప్టైడ్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. దట్స్ ఎ బై ప్రోడక్ట్ విత్ ఇన్సులిన్ ప్రొడక్షన్. అయితే మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్లో ప్రాబ్లం ఉందా, ఇన్సులిన్ సెన్సిటివిటీలో ప్రాబ్లం ఉందా డిఫరెన్షియేట్ చేయడానికి సి పెప్టైడ్ లెవెల్స్ వాడతాం. అంటే మనం ఫాస్టింగ్ సి పెప్టైడ్, పోస్ట్లన్ సి పెప్టైడ్ చేస్తాం. అంటే మనం అనుకున్న మోతాదులో సి పెప్టైడ్ లెవెల్స్ పెరగలేదు అనుకోండి, అప్పుడు మన మీనింగ్ ఏంటంటే మన ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిపోను లేదు, అప్పుడు వాళ్ళకి ఇన్సులిన్ మనం పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ సి పెప్టైడ్ లెవెల్స్ సరిపోని మోతాదులో పెరిగింది కానీ షుగర్ కంట్రోల్ అవ్వలేదు అంటే వాళ్ళకి ఇన్సులిన్ సరిపోని మోతాదులో ఉంది కానీ ఇన్సులిన్ పని చేయట్లేదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో వాళ్ళకి ఏంటంటే లైఫ్ స్టైల్ దగ్గర ఎక్కువ పుష్ చేస్తాం. ఇప్పుడు అంటే ఇవన్నీ కొంచెం అడ్వాన్స్, అందరికి అవసరం రాదు, బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ కండిషన్స్ చూసుకొని చెప్పుకుంటాం మనం. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఎట్లా ఉంటుంది సార్, డైట్ లైఫ్ స్టైల్ చేస్తే వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్లో వాళ్ళకి సి పెప్టైడ్ లెవెల్స్ నార్మల్ ఉంటుంది, బట్ షుగర్స్ కంట్రోల్ అవ్వవు, వాళ్ళకి లైఫ్ స్టైల్ చేసి వుడ్ బి సఫిషియంట్. స్పెసిఫిక్ కేసెస్ అంటే టైప్ 1 డయాబెటీస్ కానివ్వండి, లాడా అని ఇంకో టైప్ ఆఫ్ డయాబెటీస్ ఉంటుంది, వాటిలో కానివ్వండి, వాటిలో మాత్రమే స్పెసిఫిక్ టెస్ట్ మనకి పనికొస్తాయి. ఓకే. సో మీరు మీ ప్రోగ్రాంలో అంటే ఏం చేస్తారు, ఎలా ఫాలో అవుతారు, ఎలా రివర్స్ చేస్తారు డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ ఎట్ ఓనర్స్ రోబోటిక్స్ హాస్పిటల్. ద మెయిన్ ఎట్లా ఉందంటే సార్, ఫస్ట్ వీ హ్యావ్ టు అసెస్ ద పేషెంట్. అంటే వాళ్ళకి ఏంటంటే సార్ ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. దెర్ ఆర్ 4 pillars ఆఫ్ డయాబెటీస్ రివర్సల్. 1 is డైట్ మేనేజ్మెంట్, 1 is లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, 1 is స్ట్రెస్ మేనేజ్మెంట్, 1 is స్లీప్ హైజీన్. అయితే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క ప్రాబ్లం సపరేట్గా ఉండొచ్చు. అంటే కొంతమందికి ఎలా ఉంటుంది, డైట్ లైఫ్ స్టైల్ ఎక్సలెంట్గా ఫాలో అవుతుంటారు, అంటే తూచా తప్పకుండా ఫాలో అవుతారు, నిద్ర పట్టదు నైట్ టైం, లేదు అన్నీ ఫాలో అవుతారు, అన్కంట్రోల్ స్ట్రెస్ ఉంటుంది, వర్క్ రిలేటెడ్ స్ట్రెస్, మ్యారిటల్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్, ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళకి ఏముందంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. అంటే కల్ప్రిట్ ఎక్కడ ఉందో మనం గుర్తుపడతారు. కొంతమందికి ఏంటంటే బింజ్ ఈటింగ్ చేస్తారు, ఆకలి వల్ల స్ట్రెస్ వల్ల తింటారు, కొంతమంది నిద్రపోరు. అంటే ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా వీ అసెస్ ద పేషెంట్. అంటే వాళ్ళ బేసిక్ పారామీటర్స్ తీసుకుంటాము, వాళ్ళ బేసిక్ హిస్టరీ తీసుకుంటాం, వాళ్ళ స్లీప్ సైకిల్ ఎలా ఉంది, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటాయి, క్వశ్చనర్స్ ఉంటాయి కొన్ని మనకి బేసిక్ క్వశ్చనర్స్. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ యాక్టివిటీ ఎలా ఉందని క్వశ్చనర్స్ ఉంటాయి. పార్క్ అని కొన్ని యాక్టివిటీస్ కాబట్టి అసెస్ చేస్తాం. అంటే ఎక్కడ ప్రాబ్లం ఉందని అసెస్ చేస్తాం. అసెస్ చేసిన తర్వాత వీ ప్రొవైడ్ దెమ్ విత్ పర్సనలైజ్డ్ డైట్ చార్ట్, అంటే పర్సనలైజ్డ్ యాక్టివిటీ చార్ట్. ఇప్పుడు ఎట్లా అంటే సార్
ప్రొఫెషన్ని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతుంది. ఒక టీచర్ ఉన్నారనుకోండి, దే కెన్ ఫాలో ఏ రెగ్యులర్ లైఫ్ స్టైల్. అంటే మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు వాళ్ళకు డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉంటుంది, వాళ్ళది ఫాలో అవ్వగలుగుతాం. అంటే వాళ్ళకి మనం ఒక టైప్ ఆఫ్ డైట్ ఇవ్వగలుగుతాం. మార్కెటింగ్ పర్సన్ ఉన్నారు, అంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారో వాళ్ళకే తెలియదు. అంటే వాళ్ళు దే విల్ బి ఆన్ ద రోడ్, అంటే తిరుగుతూ ఉంటారు. సో ఒకరోజు 2కి తింటారు, ఒకరోజు 3కి తింటారు. సో ఇప్పుడు మనం ఒక టీచర్కి ఇచ్చే డైట్ చార్ట్ ఒక మార్కెటింగ్ పర్సన్ మనం ఇవ్వలేము. ఒక మార్కెటింగ్ పర్సన్కి ఇచ్చాక మనం టీచర్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే అది అంటే వాళ్ళని బట్టి మనం దాన్ని పర్సనలైజ్ చేయాల్సి వస్తుంది. దాన్ని బట్టి మనం మార్చుకుంటాం. టీచర్కి ఏంటనుకోండి ఫ్రెష్ ఫుడ్స్ ఎక్కువ అడ్వైజ్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళు అప్పుడు కొంచెం రెగ్యులర్గా ఉంటారో తినగలుగుతాం. ప్రాబ్లీ వీళ్ళకి ఏంటనుకోండి ఆల్మండ్స్ కానివ్వండి ఆన్ ద గో, అంటే మీరు పాకెట్లో నుంచి తీసి వేసేసుకునేటట్టు, అంటే ఆల్మండ్స్ కానివ్వండి, వాల్నట్స్ కానివ్వండి, అంటే రెడీ టు ఈట్ ఫుడ్, హెల్తీ ఫుడ్ అట్లాంటివి అడ్వైజ్ చేస్తాం. సో ఏంటంటే ఫస్ట్ విల్ అసెస్ ద పర్సన్, విల్ సీ ఫైండ్ వేర్ ద కల్ప్రిట్ ఈస్, వేర్ వీ హ్యావ్ టు డూ చేంజెస్ అని చూసుకున్న తర్వాత పర్సనలైజ్ డైట్ చార్ట్స్, లైఫ్ స్టైల్ మానిటరింగ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, స్లీప్ హైజీన్, వీటిని మనం వాటిలో గైడ్ చేస్తాం. ఆ ప్రాపర్గా గైడ్ చేసిన తర్వాత వీ విల్ అగైన్ కాల్ దెమ్ బ్యాక్, మళ్ళీ మనం పిలుచుకొని చూసుకుంటాం. అంటే మనము ఆ ప్రాబ్లం కరెక్ట్ ఐడెంటిఫై చేసామా, పేషెంట్ కరెక్ట్ దారిలో ట్రీట్మెంట్ వెళ్తుందా లేదా, మనం అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన చేంజెస్ వస్తున్నాయా లేదా చూసుకుంటాం. దాన్ని బట్టి విల్ కీప్ ఆన్ మోడిఫైయింగ్ ఇట్. సో ఏమవుతుందంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ప్రాపర్లీ గైడెడ్ పేషెంట్ ఒక 2 to 3 months విల్ సీ ఎక్సలెంట్ రిజల్ట్స్. అంటే కంప్లీట్ రివర్సల్ కాకపోయినా హెచ్బిఎన్సీస్ వాళ్ళు కమ్ అండర్ కంట్రోల్. ఒక 3 tablets వాడుతున్నారు, 1 tabletకి రావడము, అసలు టాబ్లెట్స్ లేకుండా కంట్రోల్ చేసుకొని అట్లా చేయొచ్చు. ఏంటంటే ఒక్కొక్క బాడీ హ్యాబిట్స్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుండొచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ వీ హ్యావ్ సీన్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇన్ 2 to 3 months. ఓకే సూపర్. సో మీ దాంట్లో డయాబెటీస్ రివర్స్ అయిన తర్వాత పేషెంట్ ఎలా ఫీల్ అవుతారు? అంటే డూ యూ హ్యావ్ ఎనీ ఎమోషనల్ కనెక్షన్ స్టోరీ? వీ హ్యావ్ అంటే ఒక మదర్ ఉండే సార్, అంటే షీ వాజ్ 45-year-old ఫీమేల్ ఫ్రమ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. షీ వాజ్ ఆల్రెడీ డిసిప్లిన్డ్, షీ వాజ్ ఆల్రెడీ డూయింగ్ గుడ్. తను ఒకరోజు హెచ్బిఎన్సీ వాల్యూస్ చేసుకొని నా దగ్గర, అంటే గూగుల్లో రివ్యూస్ చూసుకొని వచ్చారు ఒకసారి. సరే నా హెచ్బిఎన్సీ 11 ఉంది సార్, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి స్టార్టెడ్ క్రైయింగ్. బికాజ్ షీ వాజ్ లైక్ ఇంత వాల్యూస్ వచ్చాయంటే నాకు ఇన్సులిన్ పెట్టేస్తారు, నేను లైఫ్ టైం టాబ్లెట్స్ ఇన్సులిన్ కాంబినేషన్లో వాడుకోవాల్సి వస్తుంది, నేను నా పిల్లల్ని సరిగ్గా చూసుకోలేనని షీ వాజ్ ఇంకా థింక్ చేస్తూ ఉన్నారు. కూర్చోబెట్టాను. అలా కాదండి, వీ హ్యావ్ ఎ ప్రాపర్ డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్, యూ గో త్రూ ఇట్. నేను చెప్పింది చేయండి, మీ హెల్త్ గురించి నాకు వదిలేసేసేయండి, నేను చెప్తాను, నేను ఏ టైంలో ఏం చేయాలో నేను చెప్తాను, నేను చెప్పింది మీరు ఫాలో అవ్వండి, బ్లైండ్గా ఫాలో అవ్వండి, విల్ సీ రిజల్ట్స్ అని చెప్పాను. ఎవ్రీ 2 to 3 weeks ఒకసారి వీ కెప్ మానిటరింగ్ ద పేషెంట్. విత్ ఇన్ 2.5 months హర్ హెచ్బిఎన్సీ కేమ్ డౌన్ టు 6. No, she is not on any medications. She is just doing diet and lifestyle changes and she is maintaining very happily. తను ఒక్కరే నాకు ఈజీ ఒక 10 patients దాకా పంపించుండొచ్చు, బికాస్ షీ వాజ్ సాటిస్ఫైడ్ విత్ ద సర్వీస్. షీ కెప్ట్ ఆన్ రిఫరింగ్. తను వచ్చిన వాళ్ళందరూ కూడా 3 యంగ్ డయాబెటిక్స్ ఉంటే ఆ ఫ్యామిలీ నుంచి 3 రివర్స్ చేసాం డయాబెటీస్. ఓకే, నైస్ వెరీ నైస్. సో సార్, నార్మల్గా ఇప్పుడు చాలామంది నైట్ షిఫ్ట్స్లోనే ఎక్కువగా చేస్తున్నారు, కార్పొరేట్ ఆర్ ఐటీ. నైట్ షిఫ్ట్స్ రోల్ ఆన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆర్ డయాబెటీస్ రావడానికి, ఆర్ ప్రీ డయాబెటీస్ ఎక్స్పోజర్కి, ఆర్ స్ట్రెస్ కూడా సరే మళ్ళీ చెప్తాను. అంటే నేను ఎందుకు రిపీట్ చేస్తాను అంటే దీస్ ఆర్ దట్ మచ్ ఇంపార్టెంట్. ఒకటి డైట్, అంటే ఇంప్రాపర్ డైట్, ఇంప్రాపర్ లైఫ్ స్టైల్, హై స్ట్రెస్ లెవెల్స్ అండ్ స్లీప్. దీస్ ఆర్ ద 4 causes ఫర్ డయాబెటీస్. ఈ 4 ఏ ఒక్కటి ఉన్నా కానీ దట్ కెన్ కాజ్ డయాబెటీస్. సో రివర్సల్లో కూడా ఈ 4 మనం అడ్రస్ చేయకపోతే వీ కాంట్ రివర్స్ డయాబెటీస్. సో స్ట్రెస్, హౌ డస్ స్ట్రెస్ ప్లే రోల్? అయితే నన్ను చాలామంది అడుగుతారు, లేదు సార్ మా బావగారు 10-15 నుంచి నైట్ డ్యూటీ చేస్తున్నారు, తనకేం ప్రాబ్లం కాలేదు, నాకెందుకు ఉంటుంది అంటే, సో ఆల్వేస్ రిమెంబర్ ఈచ్ పర్సన్ ఈస్ డిఫరెంట్. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క స్ట్రెస్కి ఒక్కొక్కలా రియాక్ట్ అవుతారు. ఎంతోమంది స్మోకర్స్ ఉంటారు, 30 years 40 years స్మోక్ చేసి ఏం కాకుండా ఉన్న వాళ్ళు ఉంటారు, 2-3 years స్మోకింగ్ చేసి స్మోకింగ్ రిలేటెడ్ క్యాన్సర్స్ వచ్చే వాళ్ళు ఉంటారు. సో ఆల్వేస్ సీ హౌ ఈజ్ యువర్ బాడీ రియాక్టింగ్, నెవర్ జనరలైజ్. ఈచ్ బాడీ ఈజ్ యూనిక్, ఈచ్ బాడీ ఈజ్ స్పెసిఫిక్. సో హౌ డస్ స్ట్రెస్ ప్లే ఎ రోల్? ఏముందంటే సార్, వెన్ ఎవర్ ఏ పర్సన్ ఈజ్ స్ట్రెస్డ్, వాడికి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కార్టిసాల్ కానివ్వండి, అడ్రినలిన్ కానివ్వండి, నార్ఎడ్రినలిన్, దెర్ ఆర్ సమ్ హార్మోన్స్ విచ్ ఆర్ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్. మనం చిన్న చదువుకుంటాం ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ అని చదువుకుంటాం. సో ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫైట్ రెస్పాన్స్ మన బాడీలో షుగర్స్ ఇంక్రీజ్ చేస్తుంది. అంటే కంటిన్యూస్గా ఇప్పుడు మనం స్ట్రెస్లో ఉన్నాం అనుకోండి, స్ట్రెస్ ఉన్నంతసేపు ఆ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఆ స్ట్రెస్ హార్మోన్స్ బాడీలో ఉన్నంత సేపు కూడా షుగర్స్ హై చేస్తూనే ఉంటాయి. సో ఏమంటే ఆ షుగర్స్ పర్సెంట్ హై అవుతూ సేమ్ అగైన్ ద సేమ్ ఫిలాసఫీ, అగైన్ ద సేమ్ థింగ్ హరన్స్. షుగర్ హై ఉంటుంది, ఆ హై ఉండడం వల్ల ఇన్సులిన్ ఓవర్ టైం వర్క్ చేస్తుంది, ఓవర్ టైం వర్క్ చేయడం వల్ల మజిల్ రెస్పాన్స్ అవ్వడం ఆపేస్తుంది, ఆ ఆపేయడం వల్ల షుగర్స్ కంట్రోల్ లోపలికి సింక్ అవ్వవు, అట్లా పెరుగుతూనే ఉంటాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతూనే ఉంటాయి, డయాబెటీస్ వస్తూనే ఉంటుంది. సో స్ట్రెస్ ఓన్లీ త్రూ స్ట్రెస్ హార్మోన్స్ కెన్ కాజెస్ లాట్ ఆఫ్ అన్కంఫర్టబుల్. అంటే హై బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, హై షుగర్ లెవెల్స్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి,
ఇవన్నీ కూడా స్ట్రెస్ పేషెంట్స్కి ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏమవుతుందంటే ఆ స్ట్రెస్ని హ్యాండిల్ చేయడానికి దే విల్ ట్రై టు హిట్ ద చీప్ డోపామిన్. అంటే ఏమవుతుందంటే మనకి ఏమవుతుంది, స్ట్రెస్ ఉన్నప్పుడు స్ట్రెస్ ఈటింగ్ చేస్తాం, అంటే మనం తినేస్తాం. ఎందుకంటే తిన్నప్పుడు మనకు కొంచెం హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల విల్ స్టార్ట్ ఫీలింగ్ బెటర్. సో అది ఇంకో నెగిటివ్ థింగ్. అంటే స్ట్రెస్ ఉంటుంది, స్ట్రెస్ వల్ల హార్మోన్స్ పెరుగుతాయి. ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి మనం జంక్ తింటాము, జంక్ వల్ల షుగర్స్ రైజ్ అవుతాయి. అట్లా ఒక మల్టీ లెవెల్ ఎఫెక్ట్ రావడం వల్ల డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది. సో అంటే ఏమవుతుందంటే ఎట్ ద ఎండ్ ద రైజ్ ఇన్ బ్లడ్ షుగర్స్ క్యాన్ బి సెకండరీ టు మెనీ కాజెస్. ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర సరిగ్గా లేకపోతే ద బాడీస్ అండర్ స్ట్రెస్. సో దానివల్ల కూడా మళ్ళీ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడము, దానివల్ల పెరగడం అవన్నీ జరుగుతుంటాయి. సో ఆల్వేస్ స్ట్రెస్ జాబ్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్ will increase your stress hormones, which will increase your blood sugar, and the cycle keeps on continuing. ఒకసారి బ్లడ్ షుగర్ రైజ్ అయింది అనుకోండి, దట్స్ నెగిటివ్ స్పైరల్ వస్తూనే ఉంటుంది. సో సార్, నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి డైట్ అడ్వైస్ చేస్తారు? లైక్ వాళ్ళు నైట్ అంతా పని చేస్తారు, బట్ నైట్ తినొద్దు అంటే కుదరదు, బట్ నైట్ తింటే మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దే హ్యావ్ నో అదర్ చాయిస్ అనమాట. బట్ ఏమైనా కస్టమైజ్డ్ ప్రాపర్ డైట్ ఇలా ఫాలో అయితే డెఫినెట్లీ నైట్ షిఫ్ట్స్ వాళ్ళకి చాలా బెటర్గా ఉంటుందని ఏమన్నా ఉంది? అంటే నైట్ షిఫ్ట్లో కూడా ఎట్లా ఉంటాయంటే సార్, ఇప్పుడు 2-3 టైప్స్ ఆఫ్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. కొంతమందికి ఈవినింగ్ 5కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 3కి అయిపోవడము, కొంతమందికి ఈవినింగ్ 9కి స్టార్ట్, నైట్ 9కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 9కి అయిపోతాం. సో వీళ్ళకి ఏం చెప్తామంటే క్లోజ్ యువర్ డిన్నర్ ఎర్లీ. అంటే మీరు 12 లోపు డిన్నర్ క్లోజ్ చేయడానికి చూడండి. అంటే మీరు నైట్ షిఫ్ట్ 3కి వరకు వస్తున్నారు కదా, సో పుష్ యువర్ సైకిల్ ఎ బిట్ ఫార్వర్డ్. అంటే మీరు లేస్ నెంబర్ బ్రేక్ఫాస్ట్ చేసేసేయాలి, తర్వాత ఒక 2 అవర్స్కి స్నాక్ లాగా తీసుకోవడము, ఈవినింగ్ టైమ్స్లో ఒక 8కి అట్లా డిన్నర్ చేస్తే మళ్ళీ నైట్ పడుకునే లోపు అంటే అట్లీస్ట్ 11-12 లోపు క్లోజ్ చేసేసేయండి ఫుడ్. అంటే మీరు డే టైంలో, ఎందుకంటే యువర్ బాడీ ఈజ్ హ్యాబిచుయేట్ టు డే సర్కేడియన్ రిథమ్, అంటే ఆ రిథంలోనే పనిచేస్తుంది. మనం దాన్ని ఎంత ఫోర్స్ చేసినా కానివ్వండి, దట్ విల్ కాజ్ మోర్ ట్రామా టు అస్, కానీ బాడీ అయితే మారలేదు. సో నేనేంటంటే మీరు ఎంతవరకు నియరెస్ట్ దానికి వస్తే అంత బెటర్. అంటే మీరు డిన్నర్ ఎర్లీగా క్లోజ్, మీరు పడుకునే ముందు అట్లీస్ట్ ఒక 3 to 4 hours ముందే ఫుడ్ తినేయాల్సి వస్తుంది, లేట్గా ఫుడ్ తినకూడదు. మీరు 3కి డ్యూటీ అయిపోయి 3కి వచ్చి పడుకునేటట్టు అయితే కనుక 12లో మీరు ఫుడ్ తినేయాల్సి వస్తుంది. సో 12 తర్వాత తిని మీరు కొంచెం యాక్టివ్ ఉన్నారు అనుకోండి, మీరు పడుకునే టైంకి మీ స్టమక్ వుడ్ బి ఎంప్టీ. ఇంకోటి ఏముందంటే వీళ్ళకి ఫాస్టింగ్ చేయమని చెప్తాం, బికాస్ ద ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ డ్యూరేషన్ ఇంక్రీజ్ ద ఇన్సులిన్ సెన్సిటివిటీ. సో ఏముందంటే మీరు కనుక తినేప్పుడే పడుకున్నారు అనుకోండి, మీకు యాక్టివిటీ ఏమి ఉండదు, సో బ్లడ్ షుగర్ హై ఉంటుంది, దానివల్ల మజిల్స్లోకి వెళ్ళదు, లివర్లోకి వెళ్ళడము వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం జరుగుతుంది. సో మేక్ షూర్ యూ ఫాస్ట్ ఫర్ అట్లీస్ట్ 10 to 12 hours a day. నైట్ 12కి తింటాను అనుకోండి, మార్నింగ్ మళ్ళీ 12 తర్వాతనే తినేటట్టు చూసుకోండి. దట్ ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ పీరియడ్స్ వుడ్ హెల్ప్ యూ బికమ్ బెటర్. అండ్ ఇఫ్ యువర్ బాడీ ఈస్ నాట్ ఏబుల్ టు టాలరేట్ ఆల్ దీస్ చేంజెస్, ట్రై టు చేంజ్ యువర్ ప్రొఫెషన్. అది ఎందుకంటే హెల్త్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చేయలేకపోతే ఏంటంటే మీరు డైట్ చేసి, అంటే మార్నింగ్ 12 నుంచి నైట్ 12 వరకు తినాల్సి వస్తుంది. తర్వాత మీరు ఒక అట్లీస్ట్ పడుకున్న 3 to 4 hours ఏం తినకూడదు, ఎంటీ స్టమక్ మీద పడుకోవడానికి ప్రయత్నం చేయండి. దీస్ ఆర్ ద హ్యాబిట్స్ యూ హ్యావ్ టు మేక్ ఫర్ యువర్ సెల్ఫ్. కరెక్ట్. సో సార్, ఎనీథింగ్ మీరు మా వ్యూవర్స్కి కానీ లేదా యంగ్ జనరేషన్స్కి ఎలాంటి అడ్వైస్ ఇస్తారు లైఫ్ స్టైల్ విధంగా? వీ విల్ క్లోజ్ విత్ ద హ్యాపీ నోట్ సార్. అంటే ఏంటంటే ఇవి యంగ్ పేషెంట్స్ ఎంతోమంది ఫ్యాటీ లివర్తో వస్తున్నాం మన దగ్గరికి. అంటే గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్, అలా మల్టిపుల్ గ్రేడ్స్లో పేషెంట్స్ వస్తున్నారు. సో వాట్ వీ అడ్వైజ్ ఈజ్, నేను మీకు ఒక ఐడియల్ డైట్ చెప్తాను, వినండి. అయినంత వరకు దానికి ఎంత దగ్గరకు వస్తే మీకు అంత బెటర్. ఇప్పుడు డైలీ రొటీన్ లేదు, మార్నింగ్ 8కి లేసారనుకోండి, 9లో బ్రేక్ఫాస్ట్ చేయాల్సి వస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేస్తే 2 idlis with 1 cup of chutney. Idli is a fermented food which would give you a good amount of carbohydrates. చట్నీ ఈజ్ గుడ్ ఇన్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్. సో 2 ఇడ్లీలు తిన్నాను అనుకోండి, 1 కప్ చట్నీతో తినాల్సి వస్తుంది. 11 o'clock అట్లా ఏదైనా స్నాక్ కూడా ఏంటంటే గో ఫర్ హెల్తీ స్నాక్స్, ఆల్మండ్స్ కానివ్వండి, వాల్నట్స్ కానివ్వండి, 1 cup ఆఫ్ స్ప్రౌట్స్ కానివ్వండి, అలా ఏమైనా తినాల్సి వస్తుంది. ఒక ఫ్రూట్ కానీ ఏదైనా న్యాచురల్ సీజనల్ ఫుడ్ తింటే సరిపోతుంది. 2 o'clockకి 1 cup బ్రౌన్ రైస్, 2 cups కర్రీ. రిమెంబర్ దిస్ థింగ్ అండ్ టేక్ ఇట్ విత్ యూ. 1 cup రైస్ తింటే 2 cups కర్రీ తినాల్సి వస్తుంది. ఆర్ 1 cup రైస్ తింటే 1 cup కర్రీ, 1 cup దాల్. బికాస్ ఎందుకంటే మనకి రైస్ ఇస్ ఓన్లీ బట్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్స్. సో మనకి కావాల్సిన న్యూట్రియన్స్ కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి, అన్నీ కూడా మన కర్రీలో దాల్లోనే దొరుకుతున్నాయి. సో 1 cup రైస్, 2 cups కర్రీ, 1 cup బ్రౌన్ రైస్ ఇస్ బెటర్. ఈవినింగ్ 5 o'clock ఒక ఫ్రూట్, సీజనల్ ఫ్రూట్ కానీ, ఒక గ్లాస్ పాలు కానివ్వండి, ఒక గ్లాస్ మజ్జిగ కానివ్వండి తాగాల్సి వస్తుంది. 8 లోపు డిన్నర్ క్లోజ్ చేయాల్సిందే. 1 చపాతీ ఆర్ 1 రోటీ, 1 cup కర్రీ, 1 రోటీ, 1 cup దాల్. అంటే ఏంటంటే మీకు రైస్ క్వాంటిటీ తక్కువ ఉండాలి, కర్రీ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, చపాతీ చిన్నగా ఉండాలి, కర్రీ ఎక్కువ ఉండాలి. సో ఈ చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది. వీటితో పాటు పోస్ట్ మీల్ వాకింగ్. వై డు వి అడ్వైస్ పోస్ట్ మీల్ వాకింగ్? సో ఏమవుతుంది సార్, మనం తిన్న తర్వాత 15 నిమిషాల తర్వాత ద బ్లడ్ షుగర్ స్టార్ట్స్ రైజింగ్ అప్. దట్స్ అ నార్మల్ ఫిజియాలజీ. సో మనం ఏం చేస్తామంటే
మూడేసార్లు కానీ ఎక్కువ తిన్నాం అనుకోండి బ్లడ్ షుగర్ విల్ స్పైక్ అప్, తర్వాత మళ్ళీ మొత్తం అంతా బాడీ అంతా బలవంతంగా తగ్గించేస్తుంది. మళ్ళీ ఏం తినకు మళ్ళీ ఇట్లా లేదు, మళ్ళీ స్పైక్ అవుతుంది, మళ్ళీ తగ్గుతుంది. సో 5 times ఎట్లా తింటాం ఏంటంటే కొంచెం స్పైక్ వస్తుంది, ఆ స్పైక్ మనం వాకింగ్తో కంట్రోల్ చేసుకుంటాం. మళ్ళీ కొంచెం తింటాం, మళ్ళీ కొంచెం స్పైక్ అనేది వాకింగ్తో కంట్రోల్ చేసుకుంటాం. సో ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ కొంచెం తినాలి. తిన్న తర్వాత 15 నిమిషాల తర్వాత 15 నిమిషాలు లైట్ వాకింగ్. లైట్ వాకింగ్ అంటే వాకింగ్ ఇన్ యువర్ కంఫర్ట్ జోన్, మెల్లగా క్యాజువల్గా నడవడము, లేకపోతే ఇంట్లో ఏదైనా వర్క్ చేసుకోవడము, ఏదైనా హౌస్ హోల్డ్ వర్క్ క్లీనింగ్ కానివ్వండి ఏదైనా చేసుకోవాలి. సో దీస్ 2 things, మల్టిపుల్ ఫ్రీక్వెంట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ మీల్స్ పెయిరింగ్ విత్ పోస్ట్ మీల్ వాకింగ్, ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఫర్ యువర్ సెల్స్. సో ఈ రెండింటితో పాటు ఒక హాఫ్ అన్ అవర్ బ్రిస్క్ వాకింగ్ అనే యాక్టివిటీ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ డైట్ లైఫ్ స్టైల్. స్ట్రెస్ కోసం దెర్ ఆర్ మెనీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. అంటే ఇప్పుడు ఎట్లా అంటే యోగా కానివ్వండి, ప్రాణాయామ కానివ్వండి, కొత్త అంటే సైంటిఫికల్లీ ఎవిడెన్స్ బేస్డ్ మెథడ్ జేపీఎంఆర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానివ్వండి, అలా మల్టిపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వచ్చాయి. దీస్ వుడ్ హెల్ప్ యూ మేనేజ్ యువర్ స్ట్రెస్. దాంతోపాటు మేక్ షూర్ యూ గెట్ ఏ హాబీ. ఏదన్నా అంటే మీకు స్ట్రెస్ రిలీవింగ్ కోసం అంటే స్పోర్ట్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఆర్ట్ కానివ్వండి, డ్రాయింగ్ అని ఏదైనా ఒక హెల్దీ దాన్ని మీరు డెవలప్ చేసుకోండి, ఒక హెల్దీ ప్యాషన్ ఏదైనా డెవలప్ చేసుకోండి. వాటితో పాటు మేక్ షూర్ యూ గెట్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ ఇస్ ద టైమ్ వెన్ యువర్ బాడీ హీల్స్. మీరు ఆ డేలో జరిగినంత ట్రామా కానీ స్ట్రెస్ కానీ అంతా కూడా మన స్లీప్లోనే మనకి సెట్ అవుతుంది. సో వీ అడ్వైస్ సమ్ నెసరీ స్లీప్ హైజీన్ ప్రికాషన్స్. ఏంటంటే మేక్ షూర్ యూ ఫాలో డెఫినెట్ రొటీన్. మీరు స్క్రీన్ టైం ఒక నైట్ 9 తర్వాత 8 తర్వాత 9 తర్వాత ఆపేయడం బెటర్. 8 తర్వాత హెవీ మీల్స్ తీసుకోకూడదని చెప్తాము. ఒక లైట్ ల్యూక్వామ్ వాటర్తో స్నానం చేసి పడుకోవడము. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ డోంట్ ఈట్ యువర్ ఫుడ్ ఆన్ యువర్ బెడ్. అంటే మీరు మంచం మీద కూర్చొని ఫోన్ వాడడం కానీ తినడం కానీ ఇలాంటి టీవీ చూడడం అలాంటివి చేయకూడదు. ఎందుకంటే యూ సిట్ టూ అంటే యూ అసోసియేట్ విత్ అదర్ యాక్టివిటీస్, స్లీప్ అనేది మీకు డిసోసియేట్ అవుతుంది. మీరు మంచం మీద కేవలం పడుకోవడానికి మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది. సో ఇటువంటి అంటే దిస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ స్లీప్ హైజీన్ విచ్ వీ గైడ్ టు ఎంటల్. అంటే మన ప్రోగ్రామ్లో అన్ని గైడ్ చేస్తాం మనం, డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్ అండ్ స్లీప్. సో ఈ 360-degree అప్రోచ్ ద్వారానే వీ కెన్ కంట్రోల్ యువర్ డయాబెటీస్. అండ్ ఎస్పెషల్లీ పేరెంట్స్ వాళ్ళ డయాబెటిక్స్ వాళ్ళ పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. మీరు ముందు నుంచే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మీరు డయాబెటీస్ రాకుండా జాగ్రత్త పడగలుగుతాం. సో do definitive lifestyle changes, take the guidance of your doctor, come to Onus Robotics Hospital for diabetes reversal and lead a happy life. ఓకే. డైట్ గురించి నేను 4 to 5 మీల్స్ అన్నారు, బట్ నేను ఎలా చేస్తాను నాకు తెలీదు, మీరు చెప్పండి కరెక్ట్ రాంగో. నేను మార్నింగ్ రైస్, అన్నం, పప్పు, కర్రీ తినేస్తాను 9:30, 10 o'clockకి. ఆఫ్టర్నూన్ ఫ్రూట్ ఆర్ ఎనీథింగ్, సీడ్స్ ఆర్ వాల్నట్స్, సంథింగ్ స్నాక్స్ టైప్ ఆఫ్టర్నూన్ విత్ బటర్ మిల్క్. ఈవినింగ్ అగైన్ ఐ విల్ హ్యావ్ మై డిన్నర్ ఎర్లీ, ఎందుకంటే ఆఫ్టర్నూన్ లంచ్ స్కిప్ అయింది కాబట్టి ఆకలి తొందరగా అవుతుంది. 5:30 ఆ టైంకి ఐ విల్ ఫినిష్ మై డిన్నర్. సో డిన్నర్లో కూడా మార్నింగ్ రైస్ తిన్నా కాబట్టి ఇంకా డిన్నర్లో రైస్ ఉండదు, మేబీ ఐదర్ రోటీ. అంటే మీరు చేసేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సార్. సో అంటే ఏంటంటే సార్ దర్ ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డైట్. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, లో క్యాలరీ, మల్టిపుల్ ఫ్రీక్వెంట్ మీల్స్, అట్లా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడున్న దాంట్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ గుడ్, ఎట్ ద సేమ్ టైమ్ క్యాలరీ రెస్ట్రిక్షన్ అండ్ ఓవర్ ద స్ప్రెడ్ ఆఫ్ టైమ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ గుడ్. ఏంటంటే ఒకప్పుడు చాలా వరకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నడిచింది, బట్ దేర్ ఆర్ సమ్ ఫాల్ బ్యాక్స్ విత్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. న్యూట్రిషనల్ వైజ్ దేర్ ఆర్ సమ్ న్యూట్రియంట్స్ ఏమైనా మిస్ అవుతుంది. అండ్ అవర్ బ్రెయిన్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్. ఏమవుతుందంటే సార్ మనం ఒక్కోసారి 16 to 18 hours ఫాస్టింగ్ ఉన్నాం అనుకోండి, ద బ్రెయిన్ థింక్స్ దట్ వీఆర్ స్టార్వింగ్. అంటే మనకి ఫుడ్ యాక్సెస్ లేదనుకొని బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే మన బాడీ బేసల్ మెటబాలిక్ రేట్ని తగ్గించేస్తుంది. సో దానివల్ల ఏమంటే ఇనీషియల్గా మనకి మంచి రిజల్ట్స్ కనబడతాయి, తర్వాత ద అడ్వాంటేజ్ ఆర్ నాట్ సీన్. అంటే మనకి ఇంకా రెస్పాన్స్ కనబడడం తగ్గిపోతుంది. అందరికి అవ్వాలని ఏం లేదు, బట్ వాట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ ఈక్వల్లీ గుడ్, బట్ లో క్యాలరీ మల్టిపుల్ ఫ్రీక్వెంట్ ఫీడ్స్ ఇస్ ఆల్సో ఈక్వల్లీ గుడ్. సో మేమేం అడ్వైజ్ చేస్తామంటే చాలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయలేరు, అంటే 10 to 12 hours వాళ్ళు పరిగెడు ఉండమంటే వాళ్ళు ఉండలేరు. సో వాళ్ళకి ఏం చెప్తామంటే మీరు యూ గో విత్ లో క్యాలరీ పోర్షన్ కంట్రోల్డ్ ఫుడ్, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ క్యాన్ డూ ఫర్ యువర్ సెల్స్. అలా మనం అంటే లో క్యాలరీ పోర్షన్ కంట్రోల్డ్ మీల్స్ ఈజ్ బెటర్ దాన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఈ బోత్ ఆర్ ఈక్వల్లీ గుడ్, బట్ ఎవరికి ఏది పాసిబుల్ ఉంటే చేసుకోవడం బెటర్. అండ్ వీటితో పాటు వన్ మోర్ ఈక్వల్ థింగ్ నేను ఇంకోటి చెప్తున్నాను, రెస్ట్రిక్షన్ ఆఫ్ ఆయిల్ కన్జంప్షన్. అంటే ఈ డయాబెటీస్ రివర్సల్ ప్యాకేజ్లో వీ ఆల్సో గైడ్ దెమ్ త్రూ ఆయిల్ కన్జంప్షన్ ఆల్సో. ఒక అడల్ట్ పర్సన్, నార్మల్ పర్సన్ 600 ml కన్నా ఆయిల్ పర్ మంత్ కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ టు రెస్ట్రిక్ట్ ఇట్ లెస్ దాన్ 600 ml. వీ హ్యావ్ సీన్ పేషెంట్స్ హు ఆర్ ఒక సింగిల్ పర్సన్ 2 to 3 liters ఆఫ్ ఆయిల్ పర్ మంత్ కన్జ్యూమ్ చేసిన పేషెంట్స్ చూసాం. సో 5 liters డబ్బా తీసుకుంటే అది 2-3 ఫ్యామిలీలో ఉన్న వారికి అయిపోతుంది. అంటే
అది ఎలా అయిపోయిందంటే సార్ మనకి అంటే చాలా మంది అంటారు సార్ నేను బయట ఫుడ్ తినట్లేదు సార్ ఇంట్లో ఫుడ్ తింటున్నాను అయినా నాకు కంట్రోల్ అవ్వట్లేదు అంటారు. బట్ ద థింగ్ ఈజ్ యూఆర్ నాట్ కౌంటింగ్ ద ఆయిల్ క్యాలరీస్. ఆయిల్ క్యాలరీస్ అండ్ ఇన్విజిబుల్ క్యాలరీ మన కంటికి కనబడదు. అంటే మనం కూరలు వేస్తే మనకు అది కనబడదు. ఐ హావ్ సీన్ పేషెంట్స్ అంటే మనం ఓవరాల్ ఎంటైర్ డేలో 59 క్యాలరీస్ కన్జ్యూమ్ చేయాలని చెప్తే వాళ్ళు ఓన్లీ వాళ్ళ డైలీ ఆయిల్ కన్జంప్షన్ 59 క్యాలరీస్ ఉంటుంది. అవును. సో అంటే ఏంటంటే బట్ ఏ ఆయిల్ బెటర్ అంటారు? రకరకాల రైస్ బ్రాన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్, పామ్ ఆయిల్స్. నేను చెప్తాను సార్. అంటే మన ఇండియన్ సబ్ కాంటినెంట్కి అంటే ఏంటంటే మన ఇండియన్ సబ్ కాంటినెంట్ ద కుకింగ్ ఈజ్ ఎట్ బిట్ డిఫరెంట్. అంటే మనం ఫ్లేమ్లో కుక్ చేస్తాం అంటే కర్రీస్ కానీ వాటి. సో వాట్ ఎవర్ ఆయిల్ వి యూస్ ఇట్ షుడ్ బి స్టేబుల్ ఎట్ హై టెంపరేచర్. ఓన్లీ 2 ఆయిల్స్ ఆర్ వెరీ స్టేబుల్ ఎట్ హై టెంపరేచర్స్, గ్రౌండ్ నట్ ఆయిల్ అండ్ రైస్ బ్రాన్ ఆయిల్. ఈ రెండే సేఫ్ మనకి. సన్ఫ్లవర్ ఆయిల్ ఈజ్ నెక్స్ట్ ప్రిఫరెన్స్. అంటే మన హై టెంపరేచర్ కుకింగ్లో సన్ఫ్లవర్ ఆయిల్ అడ్వైస్ చేయము. సో గో ఫర్ గ్రౌండ్ నట్ ఆర్ రైస్ బ్రాన్ ఆయిల్. వీటిలో కూడా రిఫైన్డ్ ఆయిల్స్ కన్నా కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఇస్ బెటర్. బట్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ హెస్ లెస్ షెల్ఫ్ లైఫ్ అండ్ మోర్ ఇంప్యూరిటీస్ ఉంటాయి. అంటే రిఫైన్డ్ ఆయిల్ ఏంటంటే ఇంప్యూరిటీస్ తక్కువ ఉంటాయి బట్ ఇట్ ఈస్ మోర్ ప్రాసెస్డ్. సో కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్ ఆర్ రైస్ బ్రాన్ ఆయిల్ ఈస్ గుడ్ ఫర్ అవర్ ఇండియన్ కుకింగ్స్. ఆలివ్ ఆయిల్ కానీ ఇవన్నీ చాలా మంది నేను చూసాను. ఆలివ్ ఆయిల్ ఈస్ నాట్ ఎట్ ఆల్ స్టేబుల్ అట్ హై టెంపరేచర్ దాన్ని కుకింగ్కి వాడతాం. ఇట్ కాజెస్ మోర్ హార్మ్. బికాజ్ ఎందుకంటే హై టెంపరేచర్ అది ఆక్సిడైజ్ అయిపోతుంది. దట్స్ నాట్ గుడ్ ఫర్ us. డ్రెస్సింగ్స్ కి జస్ట్ అట్లా ఓన్లీ సలాడ్స్ కి డ్రెస్సింగ్స్. ఆలివ్ ఆయిల్ షుడ్ నెవర్ బి యూస్ ఫర్ ఇండియన్ కుకింగ్. ఓన్లీ సలాడ్స్ లో మాత్రమే, అది కూడా మోడరేట్ క్వాంటిటీలో వాడాల్సి వస్తుంది. కోకోనట్ ఆయిల్ ఇస్ బిగ్ నో సార్. బిగ్ నో అంటే చాలా వరకు చాలా మంది ఎక్స్ట్రా వర్జిన్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్స్ ఇలా వస్తున్నాయి. కోకోనట్ ఆయిల్ ఈజ్ ఫుల్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్స్. వీ డోంట్ అడ్వైజ్ దట్. వీ డోంట్ అంటే నేనైతే పర్సనల్ నా పేషెంట్ ఎవరికి అడ్వైజ్ చేయాలి. అండ్ ప్రాబ్లీ కొత్తగా ఫర్దర్ స్టడీస్ వస్తే చెప్పలేం కానివ్వండి. ఇప్పటికైతే ఇట్స్ బిగ్ నో. కన్జ్యూమ్ చేసేదాన్ని చాలా తక్కువ కంటెంట్, అంటే మంత్కి 200 ml కానీ ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు. మిగతా రైస్ బ్రాన్ ఆయిల్ కానివ్వండి, గ్రౌండ్ నట్ ఆయిల్ కానివ్వండి, ఎస్పెషల్లీ డయాబెటిక్, ట్రై టు రెస్ట్రిక్ట్ ఇట్ టు లెస్ దాన్ 500 ml. చాలా మంది సార్ 500 ml కానీ ఎట్లా సార్ అంటే రోజుకు ఒక 15 ml కానీ ఎక్కుతాయి, ఎట్లా కుక్ చేసుకోవాలంటే గో ఫర్ ఆయిల్ లెస్ ఫుడ్స్. మీరు ఇడ్లీ విత్ చట్నీ తిన్నారనుకోండి దాంట్లో ఆయిల్ ఉంటుంది, అవసరం లేదు. పుల్కా విత్ పప్పు తిన్నారనుకోండి దాంట్లో ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. సో అంటే ఏంటంటే మీరు కర్రీస్ తినండి. ఒకవేళ కర్రీస్ ఆయిల్ లేకుండా తినలేకపోతే గో ఫర్ సేఫర్ ఆల్టర్నేట్స్. పెరుగు అన్నం, పెరుగు బ్రౌన్ రైస్, ఆయిల్ లేదు అందులో. ఒక మీల్లో మీకు ఆయిల్ లేదు. బ్రేక్ఫాస్ట్ మీరు ఇడ్లీ విత్ చట్నీ తినండి, మధ్యాహ్నం పుల్కా విత్ పప్పు తినండి, నైట్ పెరుగన్నం తినండి, ఎక్కడ ఆయిల్ లేదు. బట్ యువర్ క్యాలరీస్ ఆర్ కౌంటెడ్. అంటే ఏంటంటే సో గో ఫర్ హెల్తియర్ ఆల్టర్నేట్స్. బట్ గుడ్ ఫ్యాట్స్ కోసం మరి మీరేం అడ్వైస్ చేస్తారు? సార్ అంటే నేనైతే డయాబెటిక్ పేషెంట్స్కి అవసరం లేదు సార్. తినచ్చు గుడ్ ఫ్యాట్స్ అంటే మీరు యూ కెన్ గో ఫర్ నట్స్ కానివ్వండి, సీడ్స్ కానివ్వండి, పంకిన్ సీడ్స్, ఆల్మండ్స్, వీటన్నిటిలో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో వీ కెన్ ఇంక్లూడ్ దెమ్ ఇన్ అవర్ మీల్స్. 11కి కానివ్వండి, 5కి కానివ్వండి, వీ కెన్ ఇంక్లూడ్ దెమ్. సో ఎట్లా అంటే గో ఫర్ హెల్దీ ఫ్యాట్స్, దట్ టు నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీటెడ్ ఆయిల్స్, కన్జ్యూమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్. దట్స్ సఫిషియంట్ ఫర్ అస్. సో ఇట్లా కాన్షియస్గా ప్రతి ఒక్క డిసిషన్ని మీరు ప్రాపర్గా తీసుకున్నట్టయితే డయాబెటీస్ రివర్సల్ ఈస్ నాట్ ఫార్ అవే అండ్ ఇట్స్ వెరీ ఈజీ టు అచీవ్. అండ్ వన్స్ వీ అటైన్ డయాబెటీస్ రివర్సల్ అవర్ ఎనర్జీ లెవెల్స్ గో వెరీ హై. అంటే మనకి తెలియకుండానే మనకి చాలా ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే అవర్ బాడీ డజంట్ నీడ్ టు ఫైట్ విత్ ద ఇన్ఫ్లమేషన్ కాజ్ బై ద డయాబెటీస్. డయాబెటిక్ పేషెంట్ ఏంటంటే వాళ్ళ సగం ఎనర్జీ కూడా ఆ బాడీలో జరిగే ఆ ప్రాసెస్ని కంట్రోల్ చేయడానికే పోతుంది. సో దే డోంట్ ఫీల్ దట్ ఎనర్జీ. Once you start doing diabetes reversal, you start feeling healthy and you will motivate 10 other people to come into a better lifestyle. Correct. So role of AI ఎలా ఉంది డయాబెటీస్లో కానీ డయాబెటీస్ రివర్సల్లో కానీ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ హెల్ప్ పీపుల్ గైడ్ దెమ్ సార్. అంటే ఏమవుతుందంటే మనకి డైట్స్ని ఫ్రూట్ రీప్లేస్మెంట్ కోసం కానివ్వండి, లేకపోతే ఎలాంటి అంటే నేను బయటికి వెళ్తున్నాను, నేను ఒక బిజీ స్కెడ్యూల్ ఎట్లా అడ్జస్ట్ చేయాలనుకుంటే వాటికి ఉంది. బట్ అంటే దెర్ ఈస్ అప్కమింగ్ రోల్, బట్ దెర్ ఇస్ నో డెఫినిటివ్ రోల్. డెఫినెట్లీ దేర్ వుడ్ బి అ రోల్ సార్. ఎందుకంటే ఒక పేషెంట్ని బెటర్గా గైడ్ చేయగలుగుతుంది. నేను ఇవాళ ఈ స్కెడ్యూల్ ఉంది, నాకు ఈ లైఫ్ స్టైల్ ఇలా ఉంది, నేను ఎట్లాంటి ఫుడ్ తినాల్సి వస్తుంది, ఎటువంటి అంటే ఏ ఈజ్ ఏబుల్ టు గైడ్ అస్. ఇంకోటి ఏంటంటే పేషెంట్స్ కెన్ నో అబౌట్ దెమ్సెల్స్. అంటే వాళ్ళు ఎక్కడ అంటే వాళ్ళ హిస్టరీ బెటర్ అనుకోండి, వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తారో కూడా తెలుస్తుంది. డెఫినెట్లీ ఏఐ హ్యాస్ అ రోల్, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే. సో యాజ్ అ ఫిజిషియన్ మీరు అప్కమింగ్ డాక్టర్స్ ఐదర్ ఎంబీబీఎస్ ఆర్ నీట్ ఆస్పిరెంట్స్, జనరల్ ఫిజిషియన్ మీరు, సో వాట్ డూ యూ అడ్వైస్ లైక్ యువర్ డిపార్ట్మెంట్ ఫిజిషియన్ ఎలా ఉంది? ఫ్యూచర్ ఆఫ్ ఫిజిషియన్స్. Sir, physicians is there would never any scarcity sir, because physician is the first contact sir. అంటే పేషెంట్స్ కి తెలియదు ఎక్కడికి వెళ్ళాలనేది. చాలా మంది పేషెంట్స్ కి ఎక్కడో పెయిన్ ఉంటుంది, అది దేని వల్ల ఏందో వాళ్ళకి తెలియదు. అంటే సర్జికల్ కాంప్లికేషన్ అది తెలియదు, మెడికల్ కాంప్లికేషన్, ఆర్థోపెడిక్ కాంప్లికేషన్ వాళ్ళకి తెలియదు. సో దే కమ్ టు ఫిజిషియన్ సో దట్ హీ వుడ్ బి ఏబుల్ టు గైడ్ దెమ్ బెటర్. సో యూ ఆర్ ద స్టార్టింగ్ పాయింట్, యూ డయాగ్నోస్ ద కేస్ ప్రాపర్లీ అండ్ సెండ్ టు ఎ స్పెషలిస్ట్ అండ్ యూ ట్రీట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్. సో ఫిజిషియన్ అంటే మీరు
ఫిజిషియన్ అవ్వాలంటే ప్యాషన్తో రండి. దెర్ ఈస్ నో రిగ్రెట్స్. యూ వుడ్ లీడ్ అ హ్యాపీ లైఫ్. యూ వుడ్ హెల్ప్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. రోజుకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 50 to 100 పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు మీరు. ఒక స్పెషల్ ఫిజిషియన్గా నేను ఒక 20 ఓపీ చూస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాను. 80 మెంబర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాను. సో I took MD General Medicine because I love being a physician. So I would advise you to take MD General Medicine. Further specialization, if you are passionate about it, go. Although general physician also provides a very good value to the people around you and you. Super. So thank you so much for your extraordinary inputs. సో ఇది డయాబెటీస్ గురించి, డయాబెటీస్ రివర్సల్ గురించి. ఇంతకు ముందు లాగా రోజులు లేవు. నాకు డయాబెటీస్ వస్తే నేను లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వాడుకోవాలి, ఇన్సులిన్ తీసుకోవాలనే రోజులు పోయాయి. డయాబెటీస్ రివర్సల్ ఈజ్ ట్రూ, ఇట్ కెన్ బి డన్. సో ఇవి చాలా వరకు జరుగుతున్నాయి, భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ HbA1c ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్ ఈ బేసిక్స్ చేసుకొని కొంచెం చేంజెస్ వచ్చినాయి ఆ రిపోర్ట్స్లో అంటే ఫిజిషియన్ని కలవండి. ఫిజిషియన్ని కలిస్తే డెఫినెట్లీ డయాబెటీస్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఎవరిని కలవాలి, ఎవరి దగ్గర రివర్సల్ చేసుకోవాలనేది ప్రాపర్ రీసెర్చ్ చేసుకుంటే చాలా బెటర్. దాంట్లో డాక్టర్ రవికిరణ్ గారు డెఫినెట్లీ విల్ హెల్ప్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి హెల్త్ టాక్స్ విత్ డాక్టర్ రఘు. బై. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.